భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని మరియు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను బీజేపీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించి ఆయన కీర్తిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్, రాష్ట్ర సెల్ఫ్ కన్వీనర్ కళ్యాణ్ చక్రవర్తి, మాజీ అధ్యక్షులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరసింహ, ఉపాధ్యక్షులు అజయ్ మరియు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను 1 సంవత్సరం పాటు నిర్వహించాలని, దీనికి ప్రధాన కారణం ఐక్యత, దేశ ఐక్యత, దేశ ఐక్యతను గురించి, సమగ్రతను గురించి యువతలో చైతన్యం తీసుకురావాలని, వికసిత భారత్ లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే యువత ప్రధానమైనటువంటి పాత్ర వహించాల్సి వస్తుంది. దానికి ప్రధానంగా ఈ రోజున యువతలో మనం రగిలించేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ భావాలు రావాలా. ఈ దేశమంతా ఒకటే, మనమంతా ఒకటే అని జాతీయ భావాలు వచ్చిన రోజున యువతలో మనం 2047 నాటికి మనం ఈ యొక్క వికసిత భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు. మరి అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మన భారతదేశంలో సుమారుగా 562 సంస్థానాలని భారతదేశంలో విలీనం చేశారు. అందులో ప్రముఖంగా మన హైదరాబాద్ కూడాను ఆ రోజు ఉన్నటువంటి నవాబు భారతదేశంలో కలవటానికి ఇష్టం లేకపోతే నువ్వు భారతదేశంలో కలుస్తావా లేకపోతే ఫోర్స్ని పంపించేసి ఆక్రమించుకుంటావు అనే సందర్భంలో హైదరాబాద్ నవాబు మన భారతదేశంలో కలిపేసి హైదరాబాద్ని తర్వాత పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. ఆ రకంగా ఎంతో పటిష్టమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని భారతదేశం ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఒక సిద్ధాంతంతో పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన. వారు బారిస్టర్ చదువు పూర్తి చేసుకొని లాయర్గా ప్రాక్టీస్ చేసే సందర్భంలో నెహ్రూ, మహాత్మా గాంధీ గారి యొక్క ఉపన్యాసాలకి, వారి యొక్క చేసే సత్యాగ్రహాలకి వాటికి ఆకర్షితులై వారు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. అలానే వారు మొదటి మన హోమ్ మినిస్టర్గాను ఉప ప్రధానిగాను పనిచేశారు. వారు పరిపాలన 3 సంవత్సరాలు చేసినా కూడా ఎంతో అద్భుతంగా చేశారు. వారి ఇందాక యోగగా చెప్పినట్లుగా వారు కనుక ప్రధానమంత్రి అయినట్టు మన భారతదేశం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేది. అయినప్పటికీ కూడా వారు చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకొని చేశారు. కాబట్టి వారి యొక్క దానికి చిహ్నంగానే ఐక్యత దివాస్ అని చెప్పేసి ఈ రోజుని వారి యొక్క పుట్టినరోజుని మనం జరుపుకుంటా ఉన్నాం. వారి యొక్క గుజరాత్లో నర్మదా నది ఒడ్డున వారి యొక్క దాదాపుగా ప్రపంచంలో ఎత్తైనట్టు విగ్రహాన్ని చూపించి దానికి ఐక్యతా దివాస్గా చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయడం జరిగింది. ఈ రకంగా వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మొత్తం కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే స్మరించుకు భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు అద్భుతమైన మేధావి, బారిస్టర్ చదువు చదివారు. అలాగే మన దేశం హోమ్ మినిస్టర్గా అప్పుడు సర్వ్ చేస్తున్న టైంలో స్వరాజ్య సాధనలో భాగంగా ఈ 562 సంస్థానాలని ఏకం చేసి మన స్వరాజ్య సాధనలో ఏదైతే ఇంటిగ్రిటీ కావాలో, ఒక ఇంటిగ్రేటెడ్ ఇండియా సాధన అని మనది ఏదైతే ఉందో దాన్ని సాధించిన మహానుభావుడు ఆయన, మనందరికీ తెలుసు. అలాంటి మహానుభావులు ఆ రోజు చేసిన ఇంటిగ్రేటెడ్ ఇండియా అనే నినాదం కానీ, చేసిన ఈ పర్టిక్యులర్ సాధించిన ఈ ఘనత కానీ మనందరం గుర్తుపెట్టుకొని మన భారతదేశం ఎప్పుడు యునైటెడ్గా, ఇంటిగ్రేటెడ్గా ఉండాలని ఆశిస్తూ మనందరం దాంట్లో భాగంగా పాలు పంచుకుంటూ మన దేశాన్ని కాపాడుకుంటామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు ఏదైతే మన మొట్టమొదటి భారతదేశ ఉప ప్రధానమంత్రి, అదేవిధంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ
ఒంగోలు శాఖ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం 1947లో మన స్వతంత్రం వచ్చింది. అంటే రాజ్యాంగం మనకి అనేక హక్కులు కల్పించింది. ఈరోజు మనతో ఫ్రీగా ఉన్నామంటే దానికి రాజ్యాంగం కారణం. అదేవిధంగా భారతదేశం దాదాపుగా 562 ముక్కలు అయ్యేది. ప్రతి అంటే ఎవరు కూడా అంటే అన్ని రాజ్యాలు ఆ రోజు భారతదేశంలో సంస్థానాలు ఉన్నాయి. నెహ్రూ యొక్క మెతక వైఖరి వల్ల ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే ఈరోజు అనేక సంస్థానాలు భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి. కానీ వారి యొక్క చొరవతోటి వారి యొక్క నైపుణ్యంతో ఒక దాదాపు 562 సంస్థానాలని ఉక్కు పాదంతో భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి వారికి ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పేసి బెదిరివ్వడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ ఇతర ఉప ప్రధానమంత్రి అయినా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉంటారో వారందరినీ గౌరవిస్తూ ఈరోజు మన ఆయనకి గుజరాత్లో దాదాపుగా 182 మీటర్ల ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తైనటువంటి విగ్రహాన్ని వారికి స్థాపించి వారిని ఆ విధంగా గౌరవించడం జరిగింది. ఈరోజు మనం ఎందుకంటే వారు ఒక విద్యావేత్త, ఆల్రెడీ ఆయన బార్సు చదివారు, హైకోర్టులో ప్రాక్టీస్ ఆయన 40 సంవత్సరాల్లోనే గాంధీజీ యొక్క అంటే వారి యొక్క ఆదర్శం అంటే వారి యొక్క స్వతంత్ర సంబ దాంట్లో వాళ్ళు ఆయన నచ్చి ఇంచుమించుగా ఆయనతో కలిసి ప్రయాణం చేసి అనేక పోరాటాలు చేసినటువంటి మహానీయుడైన ఇటువంటి వ్యక్తిని మనందరం కూడా గౌరవించుకుంటూ రాబోయే కాలంలో కూడా అటువంటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క చరిత్రను మనందరం కూడా కింద స్థాయి దాకా తీసుకెళ్లేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ వారి యొక్క అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆ మహానుభావుడికి భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని 150వ జయంతిని మన ఒంగోలు పట్టణం నందు పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించడం జరిగింది. ఆయన 1857 సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖున ఒక కుగ్రామంలో జన్మించడం, ఆ తర్వాత అంచెలంచెలకు ఎదుగుతూ ఆ కష్టాల్లో కూడా ఆయన పై చదువులు చదివి ఇంగ్లాండ్లో కూడా బారిస్టర్ చదువు పూర్తి చేయటము, ఆయనకు ఒక బలమైన ఉక్కు మనిషి అని ఒక బలమైన పేరు ఉండేది. ఆయన చేసే క్రమంలో తర్వాత భారతరత్న అవార్డు ఇవ్వటం కూడా జరిగింది. వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆనాడు వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఈ సంస్థానాధీశుల యొక్క ఇంట్రెస్ట్ తీసుకోకపోతే ఈనాడు భారతదేశము ఈ ప్రపంచంలో ఎన్నో ముక్కలు చెక్కలుగా విడిపోయేటటువంటి పరిస్థితి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఒకటే, వాళ్ళ ఆలోచన ఒకటే, విభజించు పాలించు ధోరణి వాళ్ళు చేసేది. మనలో మనకు తగాదులు పెట్టి విడగొట్టేసి వీళ్ళని ఏకాకిం చేయాలని ఉద్దేశం మీద బ్రిటిష్ వారు చేసినటువంటి పోరాటానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ మనం ఉన్నటువంటి ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏకతాటి మీద నిలబడి ఈ సంస్థానాధీశులు మొత్తం ఏకం చేయాలి అనే ఆలోచన మీద చేసి ముందుండి నడిపించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన సారథ్యంలో ఈనాడు మనం ఇంత మాత్రం ఈ భారతదేశంలో జీవిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నామంటే ఆయన సలవని ఈ సందర్భంగా చెప్పవచ్చును. రాబోయే కాలం కూడా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.